పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంక్ పోస్టాఫీస్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గం పోస్టాఫీసులో పింఛన్దారులకు పాత 500 నోట్లు ఇచ్చారు. పోస్టల్ అధికారులు ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులకు పాత నోట్లు ఇవ్వడంతో పోలీస్ అధికారుల్ని విచారించారు. అయితే కొత్త నోట్లు లేకపోవడంతో పింఛన్దారులు కోరితేనే పాత నోట్లు ఇస్తామని అంటున్నారు అధికారులు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రస్తుతం పాత 500 నోట్లను తీసుకోవడం తప్ప ఇవ్వడానికి వీల్లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న మార్నింగ్ వచ్చేసి జనాలు సార్ మాకు ఆదాయంగా సార్ ఇవ్వండి, మేము ఏమైనా చేసుకుంటాం, ఎట్లైనా చేసుకుంటాం, నేను ఉద్దర పెట్టిన షాపానికి వానికన్నా తీసుకుంటా, ఎవరికైనా తీసుకుంటా, మీరు ఇవ్వండి సార్ అంటే మేము ఇయ్యం. అది ఇచ్చేది లేదు. 2000 కొత్త ఇవ్వమంటే ఇస్తా, ఇద్దరు కలిసి తీసుకోండి అంటే ఇద్దరు అంటే ఎవరో ఒకరితో నడుస్తుంది సార్. మాది చిల్లర లేవు, మేము గరీబ్ వాళ్ళము, మాకు పాత అయ్యండి, మేము బ్యాంకులో ఏదైనా వేసుకుంటాము, సాగుకారులకు వాళ్ళకు కాతున్నది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు రాషన్ అండి ఇస్తారు, తినమంటావా సాగమంటావా అని చెప్పేసి గుమ్ముకున్నారు అన్నారు. సో అట్లా మాట్లాడినప్పుడు తప్పని పరిస్థితిలో వాళ్ళు అడిగినందుకు ఇవ్వాల్సి వచ్చింది. అదేంటి సార్ నాకు 1500 వస్తుంది పింఛను, అయితే 2 నెలలు 3 నెలలు అయితే కట్ అయితే అని చెప్పి మేమే 500 లోటు ఇవ్వమని చెప్పినాం సార్. అది బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాం సార్. అడికెళ్ళి ATM